ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఒకసారి 17వ వచనాన్ని చదువుకుందాం, చూడండి. అక్కలేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గురుడ్డివాడవు, నువ్వు దిగంబరుడువై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, నేను ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనిచున్నావు. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు ఏమైనా బాధేసిందా? నేను చదువుతున్నాను, చూడండి. ఆ మాట ఏముందంటే, నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలినోడివి, నువ్వు దరిద్రుడవు, నువ్వు గుడ్డివాడివి, నువ్వు దిగంబరుడవు ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని నీవు చెప్పుకొనిచున్నావు. ఈ మాట చదువుతున్నప్పుడు ప్రభు ఏమైనా మెచ్చుకున్నట్టు అనిపించిందా? ప్రభు ఏమైనా తిడుతున్నట్టు అనిపించిందా? తమ్ముడు నాగేంద్ర, సిగ్గేసింది కదా? ఆ మాట చదువుతుంటే మనకి బాధేసింది కదా? ప్రభు నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలోడివి, నువ్వు దరిద్రుడివి అని అంటున్నాడు అని అంటే నిజంగా ఆయనకి ఎక్కడో బాధేసింది. అలాగని ఆ మాట ఎవరితో అన్నాడు, ఎవరిని ఉద్దేశించి అన్నాడు అని అంటే 14వ వచనం చూడండి. 14వ వచనం, లవోదికలో ఉన్న అది సంఘాన్ని అంటున్నాడు. సంఘాన్ని ఉద్దేశించి ఏమంటున్నాడంటే నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవు అని అంటున్నాడు. ఎవరిని? లవోదికలో ఉన్న సంఘాన్ని. అంటే ప్రభు ఎక్కడైనా సంఘాన్ని పాపులారా అని ఎక్కడైనా అన్నాడా? బైబిల్లో పాపులారా అని ఎక్కడైనా అన్నాడా? అనలేదు. సంఘాన్ని భ్రష్టులారా అని ఎక్కడైనా అన్నాడా? భ్రష్టులారా అని అంటాడా? అనడు. వ్యర్థుడా అని ఎక్కడైనా అంటాడా? వ్యర్థుడా అని అంటాడా? అండో. నిష్ఫలుడా అని అంటాడా? వినండి, అంటాడా? అండో అని అనుకోకండి. ప్రభు ఎక్కడ కూడా పాపులారా అని మాత్రం అండగాని కొన్ని సందర్భాల్లో వ్యర్థుడా అని అన్నాడు, కొన్ని సందర్భాల్లో నిష్ఫలుడా అని అన్నాడు, కొన్ని సందర్భాల్లో భ్రష్టుడా అని అన్నాడు. కానీ ఏమండవు? పాపులారా అన్న పదం మాత్రం అండవు. ఎందుకంటే అసలు సంఘాన్ని సంపాదించింది ఎవరు? సంఘాన్ని సంపాదించింది ఎవరు? ప్రభువే. సంఘము కొరకు వెల చెల్లించింది ఎవరు? ప్రభువే. సంఘాన్ని పవిత్రపరిచింది ఎవరు? సంఘాన్ని పవిత్రపరిచింది ఎవరు? ప్రభువే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో, అటువలే ఒకరు చదవండి, అటువలే పురుషులు కూడా తమ భార్యలను ప్రేమింప తన్ను ప్రేమించుకొనిచున్నాడు. పై వచ్చిన చదవండి 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, రెండోది ముడత అయినను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దేని కొరకు? సంఘము కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. అంటే సంఘముని కొరకు తను తాను ఏం చేసుకున్నాడు? సంఘాన్ని ఏం చేయడానికి? పవిత్రపరచడానికి. అంటే సంఘాన్ని పవిత్రపరిచింది ఎవరు? ప్రభువే. సంఘాన్ని నిర్దోషంగా చేసింది ఎవరు? ప్రభువే. మరి సంఘాన్ని కడిగింది ఎవరు? ప్రభువే. సంఘం కొరకు రక్తం కార్చింది ఎవరు? సంఘాన్ని సంపాదించింది ఎవరు? మరి సంఘాన్ని తన రక్తం చేత కడిగితే, పవిత్రపరిస్తే, మరి ఆ సంఘాన్ని పాపులారని ఎందుకంటాడు? ఎందుకంటే ప్రభుకి ఏముంది? అసలు ఆయనకు ఆలోచన ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో, ఆయన బుద్ధి జ్ఞానములు బహుగంభీరములు, ఆయన జ్ఞానం అనంత జ్ఞానం. ఆయన ఏం మాట్లాడినా అయ్యో ఈ మాట అనవసరంగా మాట్లాడేసాను, ఈ మాట నేను మాట్లాడకూడదే
అనుకునేవాడు కాదు. ఆయన ఏం మాట్లాడినా ఖచ్చితంగా ఆలోచించే మాట్లాడతాడు. సంఘం కొరకు రక్తం కార్చి సంఘాన్ని రక్తముతో కడిగి పవిత్రపరిచింది ప్రభు అయితే ఆ సంఘాన్ని పాపులారని ఎందుకు అంటాడు? అంటాడా? ఉంది, ఇప్పుడే రీసెర్చ్ చేసిన వాళ్ళు అలా కుదిరే అది రికార్డ్ అని అయిపోతుంది, రికార్డ్ అవుతుంది అన్న. వినండి, వాళ్ళు వినండి, రికార్డ్ అవుతుంది. సంఘాన్ని రక్తంతో ఆయన ఏం చేశాడు? పవిత్రపరిచాడు. సంఘాన్ని పవిత్రపరిచింది ఎవరు? ప్రభువే. సంఘాన్ని కడిగింది ఎవరు? ప్రభువే. మరి ఆ సంఘాన్ని ప్రభు పాపులారా అని అంటాడా? అనడు. ఎప్పటికీ పాపులారా అని అండు. సంఘాన్ని కడిగింది ఆయన కాబట్టి ఆయనకి తెలుసు. కానీ సంఘం ఎంత పవిత్రపరచబడిందో బోధకుడికి తెలియదు కాబట్టి బోధకులు ఏమంటున్నారు? పాపులారా అని అంటున్నారు. ఎంతమందికి అర్థమైంది? సంఘాన్ని ప్రభు కడిగాడు కాబట్టి ప్రభు సంఘాన్ని ఏమండు? పాపులారా అని మాత్రం అనడు. అందుకే మీరు చూడండి, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా అని అన్నాడు. కానీ కొలస్సీలో ఉన్న పాపులకు రాయినది ఏమనగా అని అన్నాడు. ఎందుకంటే సంఘాన్ని కడిగింది ఆయన. సంఘాన్ని ఎంత కడిగాడో ఆయనకి తెలుసు కాబట్టి సంఘాన్ని ఎప్పటికీ కూడా పాపులారానని అనడు. కానీ ఆ లవోదీకలో ఉన్న సంఘాన్ని మాత్రం ఏమన్నాడు? నువ్వు దౌర్భాగ్యుడివి అని అన్నాడు. ఎందుకు అన్నాడు అంటారు? అసలు ఎందుకు అన్నాడంటే ఆ సంఘములో ఒక భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. ఒక భయంకరమైన పరిస్థితులు ఆ సంఘంలో జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి ఆ సంఘంలో అంటే, ఆ సంఘములో కొంతమంది ప్రభు రక్తము చేత కడగబడిన సంఘాన్ని పాపులారా అని బోధిస్తూ సంఘాన్ని కాస్త ధర్మశాస్త్ర వైపుకి నడిపించే బోధకులు ఆ సంఘంలోనికి వచ్చేసారు. ఏ సంఘంలోనికి? లవోదీకలో ఉన్న సంఘంలోనికి. ఏమంటున్నారు వాళ్ళు వచ్చి ఆ సంఘంలో ఉన్న వారిని? సంఘములో ఉన్న వారిని ఏమంటున్నారు? పాపులు అని అంటున్నారు. సంఘములో ఉన్న వారిని పాపులుగా ఎవరు చూడరు? ప్రభు చూడడు. ఎందుకంటే ఆయన కడిగాడు కాబట్టి సంఘాన్ని ఎప్పటికి ఎలా చూడడం? పాపులుగా మాత్రం చూడడం. కానీ సంఘములో కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకుల లవోదీకల సంఘంలో బయలుదేరి వారు మాత్రం సంఘాన్ని ఏమంటున్నారు? పాపులు అని అంటున్నారు. ఇప్పుడు సంఘంలో ఉన్న వారిని పాపులు అని అంటే సంఘంలో ఉన్నవారు ఏం ప్రయత్నం చేస్తారు? నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు దేన్ని ఆశ్రయిస్తారు అంటే, ఇప్పుడు ఆ బోధకులు విశ్వాసులు ఎక్కడికి నడిపిస్తున్నారు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరిని ఎక్కడికి నడిపిస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ బోధకులు ఏమనాలి? ఏ బోధకులు అన్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు అని అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో. అంటే లవోదీక సంఘంలో ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు, లవోదీక సంఘంలో ధర్మశాస్త్రం వైపుకు నడిపించే బోధకులు ఆ సంఘంలో ఉన్నారు. అందుకు ఆ సంఘంలో ఉన్న వారిని ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దరిద్రుడివి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళ ఉద్దేశం ఎలాగుంది? మేమైతే బాగానే ఉన్నాం, మేము ధనవంతులమే. ఎందుకు? మేము చెప్తుంటే వేల మంది వస్తున్నారు, మేము చెప్తుంటే చాలా మంది వింటున్నారు. అంటే మేము చెప్పేది కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుకు? నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దరిద్రుడివి. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము చెప్పేదే కరెక్ట్ అనుకుంటున్నారు. అందుకు ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలుడు అని చెప్పి ఆ సంఘంలో నుండి ప్రభు ఎక్కడికి వచ్చేసాడు? ఆ సంఘంలో నుండి ప్రభు బయటికి వచ్చేసాడు. అందుకే అక్కడ ఇలా అన్నాడు కదా, ఆయన తలుపు యొద్ద నిలబడి ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. లవోదీక సంఘములో ప్రభు లేడు. ఎక్కడున్నాడు? సంఘానికి వెలుపుడు ఉన్నాడు. వెలుపుడున్న ప్రభు ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. అంటే ఎక్కడ లేడు? సంఘములో లేడు. సంఘములో ఎందుకు లేడు? ఆ సంఘములో ఏం జరుగుతుంది? ఆ సంఘములో ఉపదేశకుడు ఎవరో? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. విశ్వాసులందరూ ఏ ప్రయత్నం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేసే వారి సంఘములో ఎవరు ఉండరు? విశ్వాసులు ఉంటారా ఉండరా? విశ్వాసులు ఉంటారు కానీ ఎవరు ఉండరు? ప్రభు ఉండరు. ప్రభు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ప్రభు ఏమో బయట ఉన్నాడు, మరి వీళ్ళు వాక్యాలు బోధిస్తున్నారా లేదా? చెప్తున్నారా లేదా? చెప్తున్నారు. కానీ ఎవరు లేరు?
అంటే అక్కడ ప్రభు లేడంటే ఆ స్వరం ఏ స్వరం కాదు? ప్రభు స్వరం కాదు. చెప్పండి, ఎవరి స్వరం కాదు? అంటే లవోదీక సంఘములు ఏమి లేదు. అందుకు ఆ సంఘాన్ని ఏమన్నాడు? దౌర్భాగ్యుడు నువ్వు. ఎందుకంటే సంఘములో ఏ స్వరం ఉండాలి? ప్రభు స్వరం ఉండాలి. స్వరం లేని సంఘాన్ని ఏమంటున్నాడంటే నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వేమన్నా నువ్వు దరిద్రుడవి అని అన్నాడు. అంటే ప్రభు స్వరం లేకపోతే ఆ సంఘము వేల మంది ఉన్నా, ప్రభు స్వరం లేని సంఘం లక్షల మంది ఉన్నా ఆ సంఘాన్ని ప్రభు ఎలా అంటారు? నువ్వు దౌర్భాగ్యుడివే. అర్థమైందండి? అంటే సంఘములో ఖచ్చితంగా ఎవరి స్వరం ఉండాలి? ప్రభు స్వరం. ప్రభు స్వరం ఎక్కడుంటుందో అక్కడే ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు స్వరం లేని చోట సంఘం ఏం చెందదు? క్షేమాభివృద్ధి చెందదు. క్షేమాభివృద్ధి అని అంటే జనాలు అనుకోకండి. క్షేమాభివృద్ధి అంటే జనాలు కాదు. అభివృద్ధి చెందడం, సంఘం అభివృద్ధి చెందడం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే సంఘాలు నిండిపోవడం అని అనుకుంటున్నారు. సంఘాలు నిండిపోవడం కాదు. అలా అనుకుంటే కొంతమంది దగ్గర 20 లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అందరూ నిజంగా ఇంతమంది జనాలు ఉన్నారంటే ఇక్కడ చెప్పేది ఖచ్చితంగా వాస్తవమేమో అనుకుంటున్నారు. కానీ ఎందుకు అక్కడ ఎవరు లేరు? ప్రభు లేడు. ప్రభు లేని చోట ఎంతమంది ఉంటున్నారు? వేల మంది ఉంటున్నారు. కానీ అక్కడ ఏమి లేదు? ప్రభు స్వరం లేదు. ప్రభు స్వరం లేకుండా ఆ సంఘం ఏమైపోతుంది? నడిపించబడిపోతుంది. ఇప్పుడు అక్కడ బోర్డు ఏమని ఎడతారా? ఎక్కడ ప్రభు స్వరం లేదు, ఇక్కడికి ఎవరు రాకండి అని అంటారా? ఎవరు అనరు. ఏమంటారు? ఎక్కడే సత్యం బోధించబడునని చెప్తారు. ఎక్కడే సత్యం బోధించబడిన అని అంటారు. కానీ ఇక్కడ ప్రభు లేడు, ప్రభు వెలుపడికి వెళ్ళిపోయాడు అన్న సంగతి వీళ్ళు ఏమి చెప్పరు. ప్రభు సంబంధమైన కార్యక్రమాలు చేస్తారా? చేయరా? ప్రభు సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ అక్కడ ఎవరు లేరు? ప్రభు లేడు. అంటే లవోదీక సంఘాల్లో ఎవరు లేడు? ప్రభు లేడు. ప్రభు ఎందుకు లేడు? అక్కడ బోధించే బోధకుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆ విశ్వాసులందరూ దేని బట్టి నీతిని వెతుకుతున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతుకుతున్నారు. కాబట్టి అక్కడ ఎవరు ఉండరు? ప్రభు ఉండడు. ప్రభు లేని చోట ప్రభు స్వరం ఉండదు. చెప్పండి, ఏముండదు? ప్రభు స్వరం. ప్రభు స్వరం లేకుండా ముందుకు వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలు? కొద్ది కాలమా? ప్రభు స్వరం లేకపోతే ఏమైపోతాం? ముందుకు వెళ్ళిపోతాం. కానీ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు, కానీ నీకు అసలు నీ దగ్గరికి ఏమి రావడం లేదు? ప్రభు స్వరం రావడం లేదు. ప్రభు స్వరం లేకుండా కూడా జీవించేస్తావా? ప్రభు స్వరం లేకపోతే జీవించగలవా? వాస్తవాన్ని జీవిస్తున్నారు లేదా? ప్రభు స్వరం లేకుండా బ్రతికేస్తున్నారు చాలా మంది. కానీ వాళ్ళకి ఏమి లేదు? ప్రభు స్వరం వాళ్ళకి లేదు. ప్రభు స్వరం లేకుండా అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికేశాడు తెలుసా? అబ్రహాముకి ప్రభు స్వరం లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికేశాడు తెలుసా? 13 సంవత్సరాలు బ్రతికేశాడు అబ్రహాం. ఏం రాలేదు అబ్రహాం దగ్గరికి? స్వరం రాలేదు. ఒకసారి చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వచనం చదవండి. కాదు, 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుమా అని అన్నాడు. 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. హాగరు అబ్రహామునకు ఇస్మాయేల్ కనినప్పుడు అబ్రహాము వయసు ఎంత? 86 సంవత్సరాలు. 17వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాం వయసు ఎంత? 99. 16వ అధ్యాయం 16వ వచనంలో వయసు ఎంత? 86. 86 నుంచి మరలా ఎప్పుడు? 99. ఈ మధ్యలో కాలం ఎంత అనుకున్నారు? 13 సంవత్సరాలు. దేవుడు ఎవరితో మాట్లాడడం మానేశాడు? అబ్రహాముతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు అనుకుంటున్నారు? అబ్రహాం చేసిన తప్పేంటి? అబ్రహాము ఆగరుతో వెళ్ళాడు. ఆగర్ అంటే ఏంటి? ధర్మశాస్త్రం. చూడండి, 16వ అధ్యాయం 4వ వచనం. అతడంటే ఎవరు? అబ్రహాము ఆగరితో పోయినప్పుడు అన్నాడు. అంటే అబ్రహాం ఎప్పుడైతే ఆగరుతో వెళ్ళాడో, అంటే అబ్రహాం ఎప్పుడైతే ధర్మశాస్త్రం జోలికి వెళ్ళాడో, అబ్రహాముతో దేవుడు ఏం చేయలేదు? మాట్లాడలేదు. చెప్పండి, అబ్రహాం దేవుడు ఏం చేయలేదు? మాట్లాడలేదు. మాట్లాడకపోయిన అబ్రహాం బ్రతికాడా లేదా? బ్రతికాడు. కానీ ఆ కాలంలో అబ్రహాం ఏం చేశాడు? ఆ కాలంలో అబ్రహాం ఏం మంచి చేశాడు? ఆ కాలంలో దేవునికి ఎంత ఉపయోగపడ్డాడు? ఏమన్నా రాశాడు అక్కడ?
అసలు ఆ 13 సంవత్సరాలు అబ్రహాం ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏమి కూడా దేవుడు రాయించలేదు. అంటే దేవుని స్వరం లేకుండా ఒక విశ్వాసి ముందుకు వెళ్ళిపోతే అతడు బ్రతుకుతున్నాడే గాని అతను దేవుని దృష్టిలో మృతుడు. చెప్పండి ఎవరు? అందుకే ఇలా అన్నాడు, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ చెప్పండి నీవు మృతుడవే అని అన్నాడు. అంటే ఒక విశ్వాసి దేవుని స్వరం లేకుండా విశ్వాసి ముందుకు వెళ్ళిపోతే అతడు ఎన్ని సంవత్సరాలు కొనసాగినా గాని, అతను ఎంత ప్రయాసపడినా, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడినా, చెమట కార్చినా అదంతా ఏమైపోద్ది చెప్పండి, వ్యర్థమైపోద్ది. అందుకే ఇలా అన్నాడు. 13 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు 17వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై ఉండము, నీతిమంతుడివై ఉండమని అన్నాడా? నిందారహితుడివై ఉండమన్నాడు? నీతిమంతుడై ఉండమని అంటాడా? ఆల్రెడీ అతను ఎవరు? నీతిమంతుడు. సంఘాన్ని ఏమని పిలవడు ప్రభు? పాపులారా అని అండు. అబ్రహాం నువ్వు నీతిమంతుడవా అని అండు. ఏమంటున్నాడు? నిందారహితుడుగా ఉండమంటే అర్థం ఏంటంటే, నీతిమంతుడైన ప్రతి ఒక్కరికి ఏముండాలి? నీతిమంతుని అయ్యానని నిశ్చిత ఉండాలి లేదా? ఉండాలి. నీతిమంతుని అయ్యానని మంచి మనసాక్షి ఉండాలి లేదా? ఒక మాట అండి, ధర్మశాస్త్ర ఉపదేశకుల వల్ల సంఘములో ఉన్న విశ్వాసులకు పాడైపోయేది ఏంటి చెప్పండి? మనసాక్షే. వాస్తవానికి ప్రతి యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని ఎదురు నీతిమంతులే. దేవుని ఎదురు ఏమై ఉన్నారు? నీతిమంతులే. కానీ నీతిమంతులమయ్యామన్న నిశ్చయిత ఇక్కడ చెప్పే బోధకుల వల్ల నిశ్చయిత అనేది పోతుంది. అర్థమవుతుందా? అంటే ఈరోజు ధర్మశాస్త్ర ఉపదేశకుల వల్ల పోయేది ఏంటంటే మనస్సాక్షి పాడైపోతుంది. చెప్పండి ఏం పాడైపోతుంది? అందుకు ప్రభు ఏమంటున్నాడు అంటే, అబ్రహాము నువ్వు నిందారహితుడుగా ఉండవయ్యా. నిందారహితుడుగా ఉండవంటే అర్థం ఏంటంటే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండు. ఆల్రెడీ అబ్రహాముని ఎన్నో అధ్యాయులు నీతిమంతుడిగా తీర్చాడు? 15వ అధ్యాయులు నీతిమంతుడిగా తీర్చాడు. కానీ ఈ 17వ అధ్యాయులు ఏమంటు నువ్వు నిందారహితుడుగా ఉండు అంటే, అబ్రహాముకి మంచి మనస్సాక్షి లేదు కాబట్టి, నిందారహితుడుగా లేడు కాబట్టి అబ్రహాము ఎవరి జోలికి వెళ్ళాడు? ఆగర్ అంటే ధర్మశాస్త్రం జోలికి వెళ్ళాడు. వినండి, మీకు మాట చెప్తాను. నోవాహు కొరకు మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు తెలుసు? నోవాహు చెప్పండి నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడని చెప్పాడు. అంటే నోవాహు నీతిమంతుడు అయ్యాడు, నిందారహితుడుగా నడుచుకున్నాడు, దేవునితో నడిచాడు. అందుకు నోవాహు దేవుడు వాడుకున్నాడు. అంటే నీతిమంతుడైన వాళ్ళందరూ ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. నీతిమంతులైన వారందరూ కూడా నీతిమంతులు అయ్యామని నిశ్చయిత ఉండాలి. పాపం చెప్తే గల మనస్సాక్షి ఉండకూడదు. కల్మషం తోసే మనస్సాక్షి ఉండకూడదు. ఏ మనస్సాక్షి ఉండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. ఈ మంచి మనస్సాక్షి అనేది ఎవరి వల్ల పాడైపోద్ది? చెప్పాలి. ఎవరి వల్ల? ఉపదేశకుల వల్ల. ఏ ఉపదేశకులు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. అంటే లవోదీకలో ఉన్న సంఘంలో ఉన్న వారు ఏ ఉపదేశకులు ఉన్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. వారి వల్ల వారి మనసాక్షులు ఏమయ్యాయి? పాడైపోయాయి. వారు నిందారహితులు ఉన్నారా? లేరు. మనసాక్షులు పాడైపోయారు కాబట్టి దేవుని స్వరం వస్తుందా? రాదు. అబ్రహాం దగ్గరికి అందుకే స్వరం రాలేదు. ఎంతమందికి అర్థమైందా? ఇప్పుడు అబ్రహాంకి మనసాక్షి ఎప్పుడైతే పాడైందో, అబ్రహాం నిందారహితుడు ఎప్పుడైతే లేడో, అబ్రహాం దగ్గరికి దేవుని స్వరం రాదు. ఎందుకు? మనస్సాక్షి పాడైపోతే వాళ్ళతో దేవుడు మాట్లాడలేడు. అంత ఎందుకండి? నేను యేసు ప్రభు ద్వారా నేను నీతిమంతునే, నేను పాపిని కాదు. ప్రభు రక్తం చేత నా పాపాన్ని కడిగాడు. నేను పాపిని కాదు, నేను నీతిమంతుని అన్న నిశ్చయిత మీలో లేదనుకోండి. రమా అమ్మ కూర్చోండి. నేను నీతిమంతుని కాదు, నేను నీతిమంతునని నిశ్చయిత మీకు లేదనుకోండి. ఇప్పుడు మీరు ఎలా వింటారు తెలుసా వాక్యం? నేను నీతిమంతుని కావడానికి నేను ఏమని చేయాలి? ఏమని చెప్తాడేమో ఆయన, నేను చేసేస్తాను. ఏమని చెప్తాడేమో దాన్ని నేను చేసేద్దామని అనుకో. అంటే మన ఉద్దేశం కూడా ఎలా ఉంటది? నేనేం చేయాలి? అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఒక ధనవంతుడు కూడా ఎలా వచ్చాడు? నిత్య జీవం వెళ్ళడానికి పరిగెట్టుకుంటూ వచ్చేసి ఏమంటున్నాడు? నిత్య జీవం వెళ్ళడానికి నేను ఏం చేయాలి? మరి ఏం చేయాలన్న వాడు చెప్పాడు. చెప్తే చేశాడా? అంటే మంచి మనస్సాక్షి లేనివాడు ఎలా కూర్చుంటాడు అనుకుంటున్నారు? నేనేం చేయాలో చెప్తారు, నేనేం చేయాలో చెప్తే నేను చేసేద్దాం అని. అందుకే చాలా మందికి రోజున విశ్వాసవాక్యం ఎంత తేటగా వినబడుతున్న చాలా మంది మాకు అర్థమవుతలేదండి అని ఎందుకు అంటున్నారు అనుకుంటున్నాను? అమ్మ వినాలి. ఇప్పుడు విశ్వాసవాక్యం ఎంత తేటగా వస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఏమంటున్నారు? మాకు ఆ వాక్యం అర్థం అవుతలేదండి, మాకు ఆ వాక్యం బుర్రకి ఎక్కుతలేదండి. ఎందుకు ఎక్కుతలేదు నీకు బుర్రకే? ఆల్రెడీ నీ బుర్రలో అంతా ఏమైపోయిందో నీ మనసాక్షి అంతా పాడైపోయింది. నీ మనసులో నీ మనసాక్షి అంతా పాడైపోవడం వల్ల
నేను నీతిమంతుడు అవడానికి ఏం చేయాలని ఆలోచనలో కూర్చుంటున్నావు. నువ్వేం చేయాలని ఆలోచనలో ఉన్నావు కాబట్టి ప్రభు నీ కొరకు ఏం చేశాడో చెప్తే నీకు బొరకెక్కదు. అర్థమైందా? కాబట్టి ఈ రోజున ధర్మశాస్త్ర ఉపదేశకుల వల్ల సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క మనసాక్షులు ఏమైనాయి? పాడైపోయినాయి. మనసాక్షులు పాడైపోయాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి ఏం రాదు? స్వరం రాదు. అబ్రహాము మనసాక్షి ఏమైంది? పాడైంది. అబ్రహాం దగ్గరికి ఏం రాలేదు? స్వరం రాలేదు. ఎన్ని సంవత్సరాలు బ్రతికేశాడు? 13 సంవత్సరాలు బ్రతికేశాడు. ఈ 13 సంవత్సరాలు ఏదైనా చేసుంటాడా చేయడా? చేసుంటాడా చేయడా? ఖాళీగా ఉంటాడా? ఖాళీగా ఉండడు కదా, ఏదో ఒకటి చేస్తుంటాడు. కానీ దాన్ని దేన్ని కూడా దేవుడు లెక్కలోనికి రాయలేదు. లవోదీక సంఘంలో ఉన్న వారి దగ్గర ఏమి లేదు? స్వరం లేదు. అలాగని మా దగ్గర స్వరం లేదని తలుపులు మూసేసి కూర్చున్నారా? లేదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారు. వాళ్ళు సంవత్సరానికి సభలు చేస్తున్నారు. వాళ్ళు నెల నెల కార్యక్రమాలు ఏదో ఒకటి. కానీ ఇంతకు ఎవరు లేరు? ప్రభు లేడు కానీ ఏమి లేదు? స్వరం కూడా లేదు. అంటే ప్రభు లేడు, ప్రభు స్వరం లేదు. కానీ ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ అదంతా కూడా ప్రభు లెక్కలోనికి రాదు. ఎందువల్లంటే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏ సంఘములు అయితే ఉన్నారో ఆ సంఘములు ఏమఉండదు? చెప్పండి ఏమండదు? ప్రభు స్వరం ఎందుకు లేదు? మనస్సాక్షులు పాడవుతున్నాయి. ఎవరి వల్ల? ఉపదేశకుల వల్ల. ఈ ఉపదేశకులు ఏమనాలి? ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులకు ప్రభు ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? చూడండి త్వరగా. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని ఒక పేరు పెట్టాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటా పేరు? చూడండి 23వ అధ్యాయం మొదటి వచనంలో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేస్తున్నారని చూడండి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోసే పీట మందు ఎక్కడ కూర్చున్నారంటే మోసే పీట మీద కూర్చొని బోధిస్తున్నారు. ఏం బోధిస్తున్నారు? ధర్మశాస్త్రం. 4వ వచనం. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని వారు తమ వేలుతోనైన వాటిని ఏం చేయరు? కదపరు. చెప్పండి, వేలుతో ఏం చేయరు? కదపరు. అంటే వీరు మోసే పీట మీద కూర్చొని ఏం బోధిస్తున్నారు? ధర్మశాస్త్రం బోధిస్తున్నారు. వీళ్ళని ఏమన్నాడు ప్రభు? 13వ వచనంలో ఉంటారు చూడండి. అయ్యో వేషధారులారా అని అన్నాడు. 15వ వచనం. అయ్యో వేషధారులారా అని అన్నాడు. 16వ వచనం. అయ్యో అందులారా అని అన్నాడు. 23వ వచనం. అయ్యో వేషధారులారా అన్నాడు. 25వ వచనం. అయ్యో వేషధారులారా అన్నాడు. 27వ వచనం. అయ్యో వేషధారులారా అన్నాడు. 29వ వచనం. అయ్యో వేషధారులారా అన్నాడు. వారిని ఒక మాట అన్నాడు ఇక్కడ. ఎక్కడ? 19వ వచనంలో అందులారా అని అన్నాడు. 16వ వచనంలో ఏమన్నాడు? అందులైన మార్గదర్శకులారా. అందులైన మార్గదర్శకులారా అంటే ఎవరు? వెళ్ళదు. అందులంటే ఎవరు? గుడ్డివారు. అంటే సంఘములో ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్న వారిని ప్రభు వారికి ఏం పేరు పెట్టాడు? గుడ్డివారని పేరు పెట్టాడు. అంటే ఉపదేశకుడు గుడ్డివాడైతే సంఘములు ఏముండదు? చెప్పండి, సంఘములు ఏముండదు? స్వరం ఉండదు. ఉపదేశకుడే గుడ్డివాడైతే సంఘములు ఏముండదు? స్వరం ఉండదు. ఒక్కసారి యెషయా గ్రంథం తీయండి. నేను బోధకుడు కూడా గుడ్డివాడు అయిపోతాడా అని అనుకోకండి. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవరు చెమిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు? అంటే ఎంత గుడ్డివాళ్ళుగా అయిపోయింది ఎవరు? అమ్మా చెప్పండి, ఎవరు? అంటే మార్గదర్శకుడే, సేవకుడే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయితే అతను ప్రభు ఏమని పిలుస్తున్నాడు? చెప్పండి, ఏమని పిలుస్తున్నాడు? గుడ్డివాడని పిలుస్తున్నాడు. అమ్మా ఇలా ఆలోచిస్తున్నారు అందరూ. ఒక నడిపించేవాడు గుడ్డివాడు అయితే సంఘంలో ఏం పోతుంది? చెప్పండి, విశ్వాసులకు ఏం పోతుంది? మనస్సాక్షి పాడైపోతుంది. మంచి మనస్సాక్షి కాస్త ఏమవుతుంది? పాడైపోతుంది. మనస్సాక్షి పాడైపోతే సంఘములు ఏముండదు? స్వరం ఉండదు. అంటే స్వరం రావడం లేదంటే విశ్వాసికి దేవుని యొద్ద నుండి ఏం రావడం లేదు? స్వరం రావడం లేదు. విశ్వాసికి స్వరం రాకపోతే విశ్వాసి ఏమైపోయినట్టు తెలుసా? ఎవరు చెప్తారు? ఇప్పుడు ఒక బోధకుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయ్యాడు.
ఎవరు బాగా చెప్తారో వినండి. పలహారం తెచ్చారు, వాళ్ళకి 2. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఎవరు చెప్తారో వినండి. ఉపదేశకుడు ఏమయ్యాడు? ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు. సంఘములు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడో అతని వల్ల విశ్వాసులు మనసాక్షులు ఏమైనాయి? పాడైనవి. ఇతను గుడ్డివాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు కాబట్టి విశ్వాసులు మనసాక్షులు పాడైనవి. ఇప్పుడు దేవుని అద్దరుడు అతను ఏమి రావడం లేదు? స్వరం రావడం. ఇతనికి ఏమి వినపడడం లేదు? దేవుని స్వరం వినపడడం లేదు. అంటే అతను ఏమయ్యాడు? చెవిటోడయ్యాడు. అంటే గుడ్డోడిని వెంబడిస్తున్న వారందరూ ఏమయ్యారు అంటే ఇప్పుడు చాలా మంది ఏమయ్యారు? వాళ్ళకి ఆ విషయం అర్థం కాలేదు. చాలా మంది అర్థమైందా? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు? ఇతను కూడా ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు కోసమే చెప్తున్నాడు అని అనుకుంటున్నారు. ఇతను కూడా యేసు ప్రభు కోసమే చెప్తే అసలు ప్రభు ద్వారా స్థితి ఏం కలిగిందో చెప్పాలి కదా. ప్రభు ద్వారా ఏమయ్యామో చెప్పాలి కదా. మరి ప్రభు ద్వారా స్థితి ఏం కలిగిందో చెప్పకపోతే అతనే గుడ్డివాడైతే ఇప్పుడు ఈ వినే వాళ్ళకి ఏమి లేదు? దేవుని స్వరం లేదు. దేవుని స్వరం లేకపోతే వాళ్ళకి ఏముండదు? స్వరం ఉండదు. చెప్పండి, ఏముండదు? స్వరం ఉండదు. స్వరం లేకపోతే వారిని ఎలా అన్నాడు? వారు చెవిటి వారు అని అన్నారు. చెప్పండి, ఏమయ్యారు? అంటే గుడ్డివారిని వెంబడించిన వారు ఏమవుతున్నారు? అంతే, గుడ్డివారిని వెంబడించిన వాళ్ళు ఏమవుతున్నారు? చెమిటి వారు అవుతున్నారు. నేను ఎలా అంటున్నాను? అసలు ప్రభు దగ్గర నుంచి స్వరం రాకపోతే, ఆయన దగ్గర నుంచి మనకు మాట రాకపోతే మన ప్రయాణం ఎలా ముందుకెళ్తుంది? అమ్మా వినాలి, ముగిస్తున్నాను. ప్రభు దగ్గర నుంచి మనకు స్వరం రాకపోతే, ప్రభు దగ్గర నుంచి మనకు మాట రాకపోతే, మనమే చెమిటి వారం అయిపోతే మన మార్గాలు ఎలా ముందుకు కొనసాగాలి? మనం మార్గంలో ముందుకు కొనసాగాలంటే మన దేవుని యొద్ద నుండి ఏమి రావాలి? స్వరం రావాలి. మీకు ఇశ్రాయేలు ప్రజలు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కానానికి వెళ్ళాలనుకున్న ఆ ప్రయాణంలో దేవుని మాట ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చేసేవారు అనుకుంటున్నారు? ఎక్కడ గుడారం వేశారో అక్కడే ఉండిపోయేవారు. చెప్పండి, ఎక్కడ ఉండేవారు? ఎక్కడ గుడారం వేసేవారో అక్కడే ఉండిపోయేవారు. ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి స్వరం వచ్చిందో, ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి వాళ్ళకి మాట వచ్చిందో అప్పుడు ఆ మాట చెప్పున, ఆ స్వరం చెప్పున వాళ్ళ ప్రయాణాన్ని ముందుకి సాగేవారు. ఇప్పుడు ఆ మాట రాకపోతే ఆగిపోవా. ఆ మాట వచ్చేంత వరకు ఏమయ్యారు? ఆగిపోయేవారు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెహోవా నోటి మాట చెప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా మాట చెప్పున వారు గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచి. అంటే యెహోవా మాట చెప్పున, అమ్మ వినాలి, ఆయన మాట చెప్పునే ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన మాట చెప్పునే గుడారం వేశారు. మరలా ఆయన మాట వచ్చేంత వరకు ఆ గుడారాల్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు దేని బట్టి కొనసాగుతున్నారు? వాళ్ళ ఆలోచన బట్టి వెళ్ళకూడదా? వారి ఆలోచన బట్టి వెళ్తే వారి ప్రయాణం సాగదు. అందుకు వీళ్ళు ఏం చేశారు? ఆయన మాట వచ్చేంత వరకు ఆగారు. ఆయన మాట వస్తే ప్రయాణం చేస్తున్నారు. ఆయన మాట చెప్పునే ప్రయాణం చేశారు. ఆయన మాట చెప్పునే గుడారాలు వేశారు. ఆయన మాట వచ్చేంత వరకు ఆగిపోయారు. ఇంకా కిందకి చదవండి, 20వ వచనం. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారు అలా నిలిచిపోయారంటే వారికి మరలా దేవుని స్వరం వచ్చేంత వరకు ప్రయాణం చేయలేదు. ఎందుకు? దేవుని మాట లేకుండా ముందుకు సాగితే ప్రయాణం సాగదంతే. 13 సంవత్సరాలు అబ్రహాం ప్రయాణం ఏమైంది? లవోదీక ప్రయాస అంతా ఏమైంది? వేస్ట్ అయిపోయింది. ఇది వీళ్ళకి అర్థమైంది. వీళ్ళకి అర్థమైంది కాబట్టి ఏం చేస్తున్నారు? ఆయన మాట వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతాడు అప్పటి వరకు నిలబడ్డారు. ఎన్ని రోజులు ఉండిపోయారంట చూడండి. 21వ వచనం. కొన్ని దినములు. ఎన్ని దినాలు? కొన్ని దినములు మట్టికి ఉండిపోయారు. నోటి మాట చెప్పిన నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పిన ప్రయాణం చేసిరి. 21వ వచనం. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే అదిగో
ఆ మేఘం వారి గుడారం నుంచి పక్కకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు వీళ్ళ ప్రయాణం ముందుకెళ్ళారు. మరలా మేఘం వచ్చింది అనుకోండి, వారి ప్రయాణం ఆగిపోయేవారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? మన సొంత ప్రయత్నంతో, మన సొంత శక్తితో మనం వెళ్తే మన ప్రయాణం అంతా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోద్ది. ఎందుకు? ఆల్రెడీ వీళ్ళ అరణ్యం నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? దేవుని స్వరంతో వచ్చారు కాబట్టి ఎలా వచ్చారు? పైన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, కాలుకు జోళ్ళు అరగలేదు, ఒంటికి చెమట పట్టలేదు. ఏం కావాలి అది దేవుడు ఇచ్చాడు. మన్నా కావాలంటే మన్నా ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. మాకు పూరేలు పెట్టెలు కావాలి, పూరేలు పెట్టెలు ఇచ్చాడు లేదా? వాళ్ళకి ఏం కావాలి అన్నీ ఇచ్చాడు. అందుకు వాళ్ళకి అర్థమైంది, మన సొంత ప్రయత్నంతో వెళ్తే చెప్పండి ప్రయాణం సాగదు. కాబట్టి ఆయన ఏం చెప్తాడు అంతవరకు వెయిట్ చేద్దామని, ఆయన స్వరం వచ్చేంత వరకు, ఆయన మాట చెప్పేంత వరకు వీళ్ళు వెయిట్ చేశారు తప్ప వీళ్ళు సొంత ప్రయత్నం చెయ్యలేదు. అందుకే ఆయన మాట వచ్చేంత వరకు కొన్ని దినాలు ఆగారంట. చూడండి 22వ వచనం. ఆ మేఘము 2 దినములు గాని, ఒక్కొక్కసారి 1 నెల గాని, ఒక్కొక్కసారి 1 సంవత్సరం గాని ఆలస్యము చేసి, తడువంటే ఆలస్యము చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలులు ప్రయాణము చేయక ఆగిపోయేవారు. అంటే ఒక్కొక్కసారి 1 రోజు ఆలస్యం అయ్యేది, ఒక్కొక్కసారి నెల, ఒక్కొక్కసారి సంవత్సరం. అప్పుడు ఎవరన్నా వచ్చి అడగరా? ఏమండి మీరు ఆ ఊరు నుంచి వచ్చినప్పుడు 4 రోజులు ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చి నెల ఉండిపోయారు ఏంటంటే ఏమంటారు? మాకింకా దేవుని యొద్ద నుండి స్వరం రాలేదు, ఇంకా దేవుని యొద్ద నుండి మాకు మాట రాలేదు. ఆయన మాట ఇస్తే అప్పుడు మేము ముందుకు వెళ్తాం. మరి ఆయన మాట సంవత్సరానికి ఇవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడే ఉంటాం. 2 సంవత్సరాల దాకా రాకపోతే 2 సంవత్సరాల దాకా ఇక్కడే ఉంటాం. 3 సంవత్సరాలు రాకపోతే 3 సంవత్సరాల దాకా మేము ఇక్కడే ఉండిపోతాం. ఆయన మాట ఇచ్చేంత వరకు మేము ముందుకు వెళ్ళాం. ఆయన మాట చెప్పినే మేము ముందుకు వెళ్తాం. ఆయన స్వరం వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండిపోతాం. ఇలా ఎంతమంది ఉంటున్నాం? మనలో ప్రభు మాట్లాడేంత వరకు నేను వెయిట్ చేస్తానని మళ్ళీ ఎంతమంది వరకు ఉంటున్నారు చెప్పండి? అర్థమైందా? ప్రభు మాట్లాడే ప్రతి విషయంలో మనం ఏమనుకుంటాం? దీని విషయంలో ప్రభు ఏం మాట్లాడతాడో చూద్దాం అని అనుకుంటామా? 1 రోజు 2 రోజులు వెయిట్ చేస్తాం అంటే ఏమనుకుంటాం? ఏదో ఒక రకంగా మనం సొంత నిర్ణయం తీసేసుకొని ఏం చేస్తాం? ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాం? బోర్లో పడతాం. బోర్లో పడిన తర్వాత ఎప్పుడు వెనకొచ్చేయమంటాం? దేవుడు నాకు అంత అన్యాయమే చేశాడు కానీ నాకు ఏ మేలు. అసలు ప్రభు మాట్లాడే వరకు నువ్వు ఆగకపోవడమే, చెప్పండి, ప్రభు మాట్లాడే వరకు నువ్వు ఆగకపోవడమే తప్పు. ఆయన మాట్లాడేంత వరకు ఆగాలి. ఎన్ని రోజులు ఆగమంటారండి? అవసరమైతే రోజైనా ఆగాలి, అవసరమైతే నెల అయినా ఆగాలి, అవసరమైతే 6 నెలలైనా ఆగాలి, సంవత్సరం అయితే సంవత్సరం అయినా ఆగాలి. సొంత ప్రయత్నం చేస్తాను. అయ్యో ఏం చేసింది? ప్రభు మాట ఏం చెప్తాడు అన్నది వెయిట్ చేయకుండా ఏమైంది? తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో దేవుని స్వరం ఉంటుందా? దేవుని మాట ఉంటుందా? లేదు. వెళ్ళిపోయింది మోయాబు దేశానికి. సొంత ప్రయత్నం చేసింది. చేయగానే ఏమైంది? భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు చనిపోయాడు. పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత చిన్న కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు లేరు. ఆ రూతును ఇద్దరు కలిపి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఏమంటుంది? అయ్యో నయోమి వచ్చేసిందానంటే అందరితో ఏమన్నా నన్ను నయోమి అని అనకండి, నన్ను మధురం అని పిలకండి, నన్ను చేదని పిలవండి. దేవుడు నన్ను అన్యాయం చేసేసాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు రిక్తురాలుగా చేసేసాడు అని అంటుంది. అప్పుడు ఇలా అసలు దేవుడు అన్యాయం ఎందుకు చేస్తాడు? దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. అసలు నయోమి చేసిన తప్పు నయోమికి అర్థం కాలేదు. అసలు ఆయన ఏం మాట్లాడతాడని ఎదురు చూడాలి లేదా? ఆయన ఈ సిచ్యువేషన్లో ఏం మాట్లాడతాడో ఎదురు చూడాలి కదా. అలాగే మనలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? అసలు ఈ విషయంలో ప్రభు ఏం మాట్లాడతాడు, ఈ పనిలో నేనున్న ఈ ఒత్తిడిలో, నేనున్న ఈ సమస్యలో నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడని నువ్వు ఎదురు చూస్తే ఖచ్చితంగా ప్రభు ఏదో ఒక రోజు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే వరకు నువ్వు రోజైనా 6 నెలలైనా అవసరమైతే సంవత్సరం అయినా నువ్వు నిలబడు, కూర్చో. నువ్వు కూర్చుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభు నీతో మాట్లాడతా. ఆయన మాట్లాడి నువ్వు ప్రయాణం ముందుకెళ్ళావా? ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం ఎలా సాగింది? చాలా ఆశ్చర్యంగా సాగింది. వారు కాళ్ళకున్న జోళ్ళు అరగలేదు. మరి విచిత్రమే కాదు చెప్పండి. వారు వండుకున్న బట్టలు మాయలేదు, వారికి చెమట కూడా పట్టలేదు, ఎండ దెబ్బ తగలేదు, రాత్రి చీకట్లో కూడా నడిచినా కూడా వారు వెలుగులో నడిచినట్టుగానే నడిచారు. నిజంగా ఎంత గొప్ప ప్రయాణం. అంటే వీళ్ళకి అర్థమైంది, దేవుని స్వరంతో దేవుని మాట చెప్పని మనం నడిస్తేనే మనకు క్షేమం కలుగుతుంది అన్న సంగతి అర్థమైంది. కాబట్టి ఆయన మాట వచ్చేంత వరకు వీళ్ళు ఆగారు. అంటే వినండి, ఆయన నడిపించిన మార్గంలోనే మనం సఫలులు అవుతాం.
ఆయన నడిపించిన మార్గంలో వెళ్తేనే మనం సఫలులు అవుతాం. కానీ మన సొంత ప్రయత్నంలో మన సొంత ప్రయాణంలో వెళ్ళిపోతాం, నేను సొంత ఆలోచనతో వెళ్ళిపోతానంటే మన ప్రయాణం ముందుకి సాగదు. అర్థమైందండి? మన ప్రయాణం ఏం కాదు, ముందుకు సాగదు. ఎన్ని సంవత్సరాలు తిరిగినా మళ్ళీ ఎక్కడికి వస్తాం? అక్కడికే వస్తాం. చూడండి ఒకసారి ఆదికాండం 24 అధ్యాయం ముగిస్తున్నాను నేను. ఆదికాండం 24 అధ్యాయం, ఆదికాండం 24 అధ్యాయం 48వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను. ఎవరు నడిపించారు? 48వ వచనం ఇలా ఉంది, నా యజమాని దేవుడైన యెహోవాకు స్తోత్రం. అంటే నా ప్రభు నన్ను ఎలా నడిపించాడు? సరి అయిన మార్గంలో నడిపించాడు. అంటే ఆయన నిన్ను ఒక రోజు ఎక్కడ నడిపిస్తాడు? ఆ మార్గంలో నడిపించేంత వరకు ఏం చేద్దాం? కంగారు పడదామా? ఆయన నడిపించేంత వరకు ఆగుదాం, నిలబడదాం, కూర్చుందాం. ఆయన ఎప్పుడు నడిపిస్తాడో ఆయన మార్గం నడిపించేంత వరకు మనం ఆగాలి. ఇలా అన్నాడు ఇర్మీయా గ్రంథం 16, మేలైన మార్గం ఒకటి ఉంది. ఏ మార్గం అది? మేలైన మార్గం ఉంది. ఆ మార్గంలో నడిచిన ఎడల మీకు నెమ్మది కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మార్గంలో ప్రభు నడిపించేంత వరకు, ఆ సరైన మార్గంలో ప్రభు నడిపించేంత వరకు, ఆయన మాట ఇచ్చి ఆయన స్వరం ఇచ్చి నడిపించేంత వరకు మనం కూర్చుందాం. మనం ఏం చేద్దాం? కూర్చుందాం, ఆగుదాం. అప్పుడు ఆయనే స్వరం ఇస్తాడు, ఆయన మాట ఇస్తాడు, ఆయన మాటలో మనల్ని నడిపిస్తాడు. ఇలా అన్నాడు ఎలియాజరు, నన్ను ప్రభు సరైన మార్గంలో నడిపించాడు. నడిపించడం వల్ల ఏం జరిగింది? 56వ వచనం, 56. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణాన్ని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. విఫలం చేశాడని ఉందా? విఫలమైందా? సఫలమైందా అని అన్నాడు. అంటే ప్రభు నడిపించేంత వరకు నువ్వు ఆగితే, ప్రభు స్వరం వచ్చేంత వరకు నువ్వు ఆగితే నీ ప్రయాణం ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే నీ ప్రయాణం ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ప్రయాణం సఫలం అవ్వాలంటే ఆయన నడిపించాలి. ఆయన నడిపించాలంటే ఆయన నడిపించేంత వరకు నిలబడు. అర్థమైంది? ఆయన స్వరం వచ్చేంత వరకు నిలబడు. ఎందుకంటే ఈ సంఘములు ఏముంది? ఆయన స్వరం ఉంది. లవోదీక సంఘములు ఏమి లేదు. అబ్రహాము 13 సంవత్సరాలు అబ్రహాం దగ్గర ఏమి లేదు. కాబట్టి అబ్రహాం ఇష్టం వచ్చినట్టుగా నడిచేశాడు, కానీ దాని ప్రయోజనం లేదు. లవోదీక సంఘంలో ఏమి లేదు, స్వరం లేదు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నేను మాట్లాడేంత వరకు నువ్వు, నేను మాట్లాడేంత వరకు ఆగితే నేను చెప్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయంలో అలా ఉంటుంది, నా మాట నీకు ఆలోచన కలిగిస్తుంది అన్నాడు. అంటే ఆయన మాట్లాడితే మనకు ఆలోచన కలుగుతుంది. లేదండి మన సొంత ప్రయత్నం చేద్దామండి అని అంటే, వినండి, యేసు ప్రభు మాట, ఆయన స్వరం లేదు. ఒక రోజు ఏం చేశారంటే, శిశువులందరూ చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళి శిశువులందరూ ఏం చేశారంట? చేపలు పడ్డారు లేదా? ప్రయాసపడ్డారు లేదా? రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడితే ఎన్ని చేపలు పడ్డాయి? ఒక్క చేప అయినను పడలేదు. ఒక్క చేప కూడా పడలేదు. తెల్లవారు పోయింది, ఇంటికి ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చి ఏం చేస్తున్నారు? వలలు కడుగుతున్నారు. అప్పుడు ప్రభు వచ్చాడు, ఏమైనా పడ్డాయా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏమీ పడలేదయ్యా. అసలు ఏమీ పడలేదా? అసలు ఏం పడలేదు. అప్పుడు ప్రభు ఇలా అన్నాడు, నా మాట చెప్పిన వల వేయండి. ఏమైంది? నా మాట చెప్పిన వల వేయండి అని అన్నాడు. అప్పుడు ఆయన మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆయన స్వరం ఎప్పుడైతే వినబడిందో, ఆయన మాట చెప్పిన పేతురు ఏమేశాడు? వల వేశాడు. వేయడం వేశాడు కానీ లాగలేకపోతున్నాడు. అక్కడ ఇలా రాయబడింది, విస్తారమైన చేపలు పడ్డాయని రాయబడింది. అంటే ఆయన స్వరం లేకుండా పేతురు ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస ఏమైంది? వ్యర్థమైంది. ఆయన స్వరంతో ప్రయాసపడ్డాడు. అప్పుడు ఏమైంది? సఫలమైంది. అంటే ఆయన వాక్ వచ్చేంత వరకు, ఆయన మాట వచ్చేంత వరకు ఆగండి. ఆయన ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడే వరకు మీరు ఆగితే, అది రోజైనా చెప్పండి, నెలైనా, సంవత్సరం అయినా ఆగండి, కంగారు పడకండి. మరి అప్పటికి చాలా పెరిగిపోతాయి కదండి. అప్పులలో అయితే ఏమంటారు? వడ్డీలు పెరిగిపోతాయి కదండి అని అంటారు. లేకపోతే వివాహాల కోసం అయితే వయసు అయిపోతుంది కదండి అని అంటారు. అది ఇలా అనుకోకండి దయచేసి. ప్రభువులు అన్నాడు ఏవేల గ్రంథంలో, పోయిన సంవత్సరాలను కూడా తిరిగి తెస్తానని. ఏం చేస్తారు? టయాన్ని కూడా, కాలాన్ని కూడా తిరిగి తెస్తానని చెప్పాడు. ఆమేన్. ఆయనకి అసాధ్యమైంది లేదు. కాలేబు 80 సంవత్సరాల వయసులో ఎలాగున్నాడని తెలుసా? యవ్వనుడులా ఉన్నాడంటే ఎవరు? ఎంత వయసు? 80 సంవత్సరాల వయసు గల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో ఉంటే ఎలా ఉంటాడు? అలా ఇవ్వగలడు దేవుడిని, యవ్వనాన్ని ఇవ్వగలడు. అర్థమైన పక్షిరాజు వలె
యవనులు ఏమవుతారు అన్నాడు, పక్షిరాజు వాళ్ళు వారు పై పైకి ఎగురుదురు, మీరు గొంతులేసి వయసిస్తాడు దేవుడు. ఆమెన్. అర్థమైందా? దేవాలయం మెట్ల దగ్గరికి ప్రతిరోజు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారు, మోసుకెళ్తున్నారు. మోసుకొస్తున్న వ్యక్తిని ప్రభు బాగు చేస్తే ఎలా నడిచాడు? అక్కడ ఎలా రాయబడి నడవడం లేదు, లేడిలా గొంతులు వేస్తారు. మిమ్మల్ని గొంతులు వేయించరు కాక నేను నడవలేకపోతున్నానండి అని అనుకోవద్దు. మీరు నమ్మండి, దేవుడు పోయిన సంవత్సరాన్ని, పోయిన ఆ యవనాన్ని, పోయిన ఆ శక్తిని దేవుడు మరలా ఇస్తాడు. ఏమి అయిపోలేదు, అంత ప్రభు ఇస్తాడు. ఆయన స్వరం వచ్చేంత వరకు ఆగండి. ప్రభు ఏం మాట్లాడుతున్నాడో వినండి. ఆయన మాట్లాడే వరకు మీరు కూర్చుంటే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే సరైన మార్గంలో మనం నడిపిస్తాడు. సరైన మార్గంలో నడిపిస్తే మన ప్రయాణం అంతా సఫలం అవుతుంది. లేదండి నేను అప్పటికి నా సొంత ప్రయత్నం చేస్తానండి అని అంటే, పేతురు శిష్యులందరూ ప్రయాసపడ్డారు, ఫలితం అంతా శూన్యం. అర్థమైందా? మన ప్రయాణాలు, మన ప్రయత్నాలు ఏమి కూడా శూన్యం అవ్వకుండాను గాక, ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవ్వను గాక. అవ్వాలి అని అంటే ఆయన స్వరం వచ్చేంత వరకు నేను ఇలా అంటున్నా. ఆయన స్వరం ఎక్కడైనా పడుతుంది, సంఘములో. మన సంఘములో దేవుని స్వరం ఉందా లేదా? దేవుని స్వరం ఉంది. ఇది లవోదీక సంఘం కాదు, ఇది లవోదీక సంఘం కాదు. ఎందుకంటే ఇక్కడ బోధించే వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు కాదు. ఇక్కడ బోధించే వాళ్ళు ఎవరో తెలుసా? వాక్యోపదేశకులు, అంటే విశ్వాస వాక్యాన్ని బోధించేవారు. ఇది ఏ సంఘం అనండి? ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం అంటే దేవుని స్వరం నిరంతరం వచ్చే సంఘం. ఇది దేవుని స్వరం నిరంతరం మాట్లాడే, దేవుని స్వరం విస్తారమైన జల ప్రవాహ ధ్వని అన్నాడు ప్రకటన గ్రంథంలో. విస్తారమైన ప్రవాహ ధ్వనిస్తాడు ఆయన స్వరం. విస్తారమైన వర్తమానాలు దొరికే స్థలం ఇది. అర్థమవుతుంది? ఇది లవోదీక సంఘం కాదు, ఇది ఫిలదెల్ఫియా సంఘం. ఇలా అన్నాడు, ఈ ద్వారం ఎవరు మూయలేరు. అర్థమైందా? ప్రభు మనతో నిరంతరం మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడో లేదో నిరంతరం ఎరుగుతున్న మీకే తెలుసు. అర్థమవుతుందా? మన శుక్రవారం ప్రభు ఎంత మాట్లాడాడో మీకు తెలుసు. అంతకుముందు మంగళవారం ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తెలుసు. అంతకుముందు ఆదివారం ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తెలుసు. ప్రతి విషయంలో కూడి వచ్చిన ప్రతిసారి ప్రభు మాట్లాడుతున్నాడు. సువార్తమ్మ గారు వచ్చిన వెంటనే ఇలా ప్రార్థన చేస్తున్నారు. నాకు వినబడింది ఏంటంటే ఆ ప్రార్థన, కూడి వచ్చిన ప్రతిసారి, ప్రతిరోజు ఒక నూతనమైన సందేశాలు మాకు ఇస్తున్నావు ప్రభు అని ప్రార్థన చేశారు. ఆ మాట వినగా నేను చాలా ఆనందించాను. అంటే ప్రతిసారి ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక నూతనమైన సంగతులతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది లవోదీక సంఘం కాదు, ఇది ఫిలదెల్ఫియా సంఘం. నిరంతరం స్వరం ఉంది, స్వరం వస్తుంది. ఆ స్వరం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే సరైన మార్గం ఉంది, సరైన మార్గంలోనే ప్రయాణం సఫలం అవుతుంది. అర్థమవుతుందా? అట్టి ఓర్పు దేవుడు మీకు అనుగ్రహించిన కాక, కంగారు పడిన నయోమిలాగా ఎవరు ఉండకుందురు కాక, కంగారు పడిన పేతులా ఎవరు ఉండకుందురు కాక. ఆయన స్వరం వచ్చిందాకా ఆగుదాం. ఆయనే ప్రతి ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక. ఆమేన్. కాబట్టి గుడ్డివారిని వెంబడిస్తే ఏమవుతారు? చెమటోళ్ళకి మార్గంలో నడవమని నడుస్తారా? అందుకే ఈరోజు ఎవరికి నచ్చిన మార్గంలో నడుస్తున్నారు. వారి మార్గంలో ఏమి లేదన్నాడు రామపత్రిక 3వ అధ్యాయంలో. వారు చెమిటి వారు అయ్యారు కాబట్టి వారు నచ్చిన మార్గంలో నడుస్తున్నారు. వారి మార్గంలో నెమ్మది లేదు. కానీ మనకు స్వరం ఉంది కాబట్టి మేలైన మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. మన ప్రయాణాలు, మన ప్రయాస అంతటిని ప్రభు సఫలపరుస్తాడు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. ప్రభువాని మీరు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. లవోదీక సంఘంతో మీరు మాట్లాడారు. లవోదీకలో ఉన్న సంఘమా, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడు అని ఆ సంఘంతో మీరు మాట్లాడారు. ఎందుకంటే ఆ సంఘంలో ప్రభు లేడు. ఆ సంఘంలో ఉపదేశకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వారి వల్ల ఆ సంఘంలో ఉన్న వారి మనస్సాక్షులు పాడైపోయాయి. గనక స్వరము లేదు. స్వరము లేకుండా ఆ సంఘము ముందుకు కొనసాగుతుంది. అబ్రహాము కూడా 13 సంవత్సరాలు స్వరం లేకుండా ముందుకు సాగిపోయాడు. ఆ ప్రయాణం, ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైందని అయ్యా ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడారు. అయ్యా నాయనా, ఇది లవోదీక సంఘము కాదు, ఇది ఫిలదెల్ఫియా సంఘం అని, ఈ సంఘంలో నాయన మీ స్వరం ఉందని మాతో మాట్లాడారు. అయ్యా నాయన, మీరు మాతో మాట్లాడతారు. మీ స్వరం వచ్చేంత వరకు, మీరు మాట్లాడేంత వరకు నాయన, అది దినమైన, నెలైనా, అయ్యా సంవత్సరమైన వేచి ఉండమని చెప్తున్నారు. వేచి ఉంటే స్వరమిచ్చి సరైన మార్గంలో నడిపిస్తానంటున్నారు. స్వరమిచ్చి మేలైన మార్గంలో నడిపిస్తానంటున్నారు. స్వరమిచ్చి మంచి మార్గంలో నడిపిస్తానని మీరు చెప్తున్నారు. సరైన మార్గంలో ఎప్పుడైతే మేము నడుస్తామో మా ప్రయాణం
సఫలమవుతుందని మీరు చెప్తున్నారు. ప్రభా నాయన, మేము సమయం అయిపోయింది అనుకుంటున్నాం, అయ్యా వయసు అయిపోయింది అనుకుంటున్నాం. లేదు, పోయిన సంవత్సరాలన్నీ తిరిగిస్తానన్నావు, పోయిన పంటను తిరిగిస్తానన్నావు, పోయిన యవనాన్ని తిరిగిస్తానన్నావు, పోయిన ఆరోగ్యాన్ని తిరిగిస్తానన్నావు. అయ్యా ప్రభా నాయన, మా ప్రతి విషయంలో మీరు సఫలతనిస్తానన్నారు నాయన. మీరు మాట్లాడేంత వరకు కూర్చుండే ఓపిక మాకు ఇవ్వండి. మీరు మాట్లాడే వరకు నాయన కూర్చొని ఎదురు చూసే కృపనివ్వండి ప్రభువా. అయ్యా నాయన, మీ స్వరం ఎక్కడ ఉంటుందో అక్కడ సరైన ప్రయాణం ఉంటుంది. ఎక్కడ సరైన ప్రయాణం ఉందో అక్కడ ప్రయాణం సఫలత ఉందని మాతో మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా, బోధించే వాళ్ళే గుడ్డివారైతే, అయ్యా నాయన విశ్వాసులు చెమిటి వారైపోతారు. చెమిటి వారైపోతే వారి ప్రయాణాలు నిష్ఫలమైపోతాయి, వారి ప్రయాణాలు వ్యర్థమైపోతాయి ప్రభువా. ఒకనాడు నాయన పేతురు తన సొంత ప్రయాసతో నాయన ఏదో చెయ్యాలనుకున్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక చేపైనను వారికి పడలేదని మీరు చెప్పారు. ఒక్క చేపైనను వారికి పడలేదు. నీ మాట చెప్పున, నీ స్వరము చెప్పున అయ్యా వారు వల వేయగా విస్తారమైన చేపలు పట్టారని మీరు మాకు చెప్పి ఉన్నారు నాయన. అవును, మా ప్రయాసతో మేమేమి చేయలేం, మా ప్రయత్నంతో మేమేమి చేయలేం, మా సామర్థ్యంతో మేమేమి చేయలేం, మా శక్తితో మేమేమి చేయలేం ప్రభా. అయ్యా, మీరు మాట్లాడుతున్నారు, మీరే మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి. మీరే సరైన మార్గంలో మమ్మల్ని నడిపించి అయ్యా నాయన మా ప్రయాణాలన్నీ సఫలపరుస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్నం మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు ఏ వాగ్దానాలు అయితే మాకు ఇచ్చారు ఆ వాగ్దానాలన్నింటినీ బిడ్డలు పట్టుకొని అయ్యా మరలా నీ సన్నిధికి వచ్చేంత వరకు అయ్యా ప్రభ, నీ బిడ్డలందరూ నాయన వాగ్దానాలు బట్టి ప్రార్థన చేసే కృప నీ బిడ్డలకు దయచేయండి. అయ్యా, పోయిన ఆరోగ్యాన్ని నాయన నీ బిడ్డలుగా మాకు అందరికి తిరిగి నాయన కలుగునుగా కానీ ప్రార్థన. ఏదైతే పోయింది ఇక రాదు అని నిరాశ పడుతున్నారో, ఏదైతే ఇంకా అవ్వదు అని అనుకుంటున్నారో, నా వల్ల నేను చేయలేనని అనుకుంటున్నారో, వాటన్నిటిలో కూడా ఇది ప్రభు ద్వారా జరుగుతుంది అని ఒక నిశ్చయిత కలిగి, ఒక నిరీక్షణ కలిగి, ఒక ధైర్యం కలిగిన ఆయన నీ బిడ్డల ముందుకు కొనసాగిపోయే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ మీ కృపతో దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచు. ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమును స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఆరాధనలో చివరి భాగమైన కానుకలు సేకరణ జరుపుకొని మన ముందు కొనసాగించుకుందాం. దయచేసి ఎవరు వెళ్ళిపోక